షకీలా. ఎస్, షకీలాకి కూడా మనసు ఉంటుంది. ఎందుకుండదు? సి గ్రేడ్ బి గ్రేడ్ సినిమాలు చేసినంత మాత్రాన, ప్రాస్టిట్యూట్ అయినంత మాత్రాన క్యారెక్టర్ ఉండదా? ప్రేమలు ఎమోషన్స్ ఉండవా? సొంత అన్నయ్య బూతుగా చూశాడు, సొంత బంధువులు ఆవిడని పాడు చేశారు సినిమాల్లోకి రాకముందు. ఈవిడ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, తన సోదరుడి పెళ్లి జరుగుతుంటే ఆ మంటపంలోకి కూడా రానివ్వలేదు, కొట్టారు, వెళ్ళగొట్టారు. ఈ పెళ్ళి జరగదు నువ్వు వస్తే అని చెప్పారు. కన్నీటి పర్యంతమైన షకీలా నా సోదరుడు, నా తోడబుట్టినవాడు, నేను లేకుంటే ఎలా అని ఎమోషనల్ అయ్యి పెళ్లి మండపం ఎక్కింది. అప్పుడు పెళ్లి కూతురు నాకు ఈ పెళ్ళి వద్దని దిగిపోయింది. అప్పుడు సొంత తల్లి కూడా మెడబట్టి షకీలాని బయటికి గింటింది. ఎందుకు అంటే ఈ ప్రవృత్తి ఏదైతే ఉందో, ఈ పక్కదారి పట్టడం, వేశ్యావృత్తి, దీనివల్ల కుటుంబంలో ఈవిడికి ఎవరు విలువ ఇవ్వలేదు, ఒక బొమ్మగానే చూశారు. ఏ శుభకార్యానికి షకీలాని పిలవలేదు, ఏ శుభకార్యానికి తను వచ్చినా అశుభంగా భావించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోయిన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కీర్తి సురేష్ అనుకుందాం. ఆవిడ హీరోయిన్ అయింది, సినిమాలు చేసింది, నటించింది. ఏదో ఒక షోరూమ్ ఓపెనింగ్కి పిలుస్తారు, గౌరవప్రదంగా పిలుచుకుంటారు. కానీ షకీలా నటించిన సినిమాలు బి గ్రేడ్ సి గ్రేడ్ సినిమాలు, ఐటమ్ సాంగ్స్. ఇలాంటి కారణంగా ఆ ప్రవృత్తితో అలా ఉండడం వల్ల ఎక్కడ ఎవరి దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. ఇప్పటికీ కూడా నేను ఒంటరిదాన్ని, నా శరీరాన్ని నా డబ్బుని చూసి నా దగ్గరికి వచ్చి ప్రేమను నటించిన వాళ్ళే తప్ప నన్నుగా ఇష్టపడే వాళ్ళు ఎవరు అనేది. ఈ మాటకి నాకు కూడా నవ్వు వచ్చింది. నిన్నుగా ఎవరు ఇష్టపడతారు? పోయిన తర్వాత సి గ్రేడ్ సినిమాలు చేసిన నిన్ను సి గ్రేడ్ సినిమాలు చేసిన మగమహారాజులే పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు. ఒకప్పట్లో డబ్బు వ్యామోహంలో ఈ మల్లు అంటారు మలయాళీ సినిమాలు, ఈ సినిమాల వ్యామోహంతో కొంతమంది ప్రేమించిన వాళ్ళ నటన అనుకొని ఎవరిని పెళ్లి చేసుకోలేదు షకీలా. ఒకవేళ చేసుకుని ఉంటే ఈ పాటికి పిల్లలు కూడా ఉండేవాళ్ళేమో. కానీ ఇప్పుడు మాత్రం భర్త లేడు, సోదరులు దూరం పెట్టారు, తల్లి లేదు, ఉన్నప్పుడు తల్లి కూడా ప్రేమగా చూసుకోలేదు. ఇవన్నీ షకీలా గారు గుర్తు చేసుకున్నారు. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కొసరుగా దెబ్బలు తగులుతున్నప్పుడే అక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. పన్నీలో తీయగా ఉంది అనుకుంటే ఆ దెబ్బలు ఇదిగో ఇలా ముగుస్తాయి. ఇప్పుడు సిల్క్ స్మిత గారి జీవితం కూడా ఒకప్పుడు ఇలాగే అయింది. అందరూ డబ్బును చూసి, ఆవిడ అందాన్ని చూసి నటించారు, డబ్బంతా వాడుకున్నారు. చివరికి రాధాకృష్ణ అనే వాడి చేతికి బలైపోయింది. వాడు పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాడి మొదటి భార్యని పిల్లలు తీసుకొచ్చి సిల్క్ స్మిత ఇంట్లో పెట్టి సిల్క్ స్మితని వెళ్ళగొట్టాడు. ఆవిడ సూసైడ్ చేసుకుంది. సో ఇది సిల్క్ స్మిత జీవితం కానీ, షకీలా జీవితం కానీ. మనసు బాగుంటే సరిపోదు, ఆలోచనలు కూడా బాగుండాలి. ఇది స్టోరీ.